అతడి పాఠం విన్నటువంటి ఆ 10 మంది శిష్యులు మరో 10 మందికి చెబుతారు. ఇది గురు పరంపర. ఆ! ఈ విధానానికి గురు కులం అన్న పేరుంది. ఇది చాలా పెద్ద కులం. ఆధ్యాత్మిక కులం, యాజక కులం, ఆ! భావనా కులం, ఆ! భావుకులం అని చెప్పుకునేటటువంటి ఆలోచన గలవారి యొక్క ప్రత్యేకమైన వర్గం ఆధ్యాత్మికులం, హ్మ్. యాత్రికులం. చెప్తాం కదా, పుణ్యాత్ములమైన అనుకునే మనమంతా నిజంగా పుణ్యాత్ములమా? యాత్రికులంగా మారినప్పుడే పుణ్యాత్ములం అవుతాం. అలా మారిన వ్యక్తి భరత్ కుమార్ శర్మ. అతడు తీసుకువెళ్తున్నాడు. 5 ఏళ్ల కింద అతడు ఏవో సంకల్పాల చేత చేసిన ఆ ప్రయాణం దురదృష్టవశాత్తు ప్రపంచమంతా ఆవరించిన కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు కరోనా శాంతించింది. ఇక ఇటువంటి వ్యాధులేవీ రావు. ఇక మీదట. ప్రపంచమంతా ఒకటి కావాలి. హ్మ్. ఆధ్యాత్మికతను ఎవరైతే విశ్వసిస్తారో, హ్మ్. ఎవరైతే తమకు తాము ఆధ్యాత్మికులం అనుకుంటారో అలాంటి వారికి ఏవీ రావు. హ్మ్. నాస్తికులం అని చెప్పుకునే వారిలో కూడా అది కూడా ఒక కులమే. ఆ! వారు కూడా ఆస్తికులుగా మారితే ఆ! అటు నుంచి ఇటువైపు వస్తే ఒకే ఆలోచన ఇరువైపులా. ఉంటుంది. ఏదన్నా నమ్మండి, హ్మ్. సంపూర్ణంగా నమ్మండి. అటు ఇటు కాకుండా ఉండకండి.